గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై కమిటీలో చర్చించినట్లు మల్లు రవి చెప్పారు. రాజగోపాల్ రెడ్డి అంశం గురించి వివరాలు సేకరిస్తున్నామన్నారు. నెల 19న మరోసారి సమావేశం అవుతామని తెలిపారు. ఇక తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఇటీవల పలుమార్లు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. మల్లు రవి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై కమిటీలో చర్చించినట్లు మల్లు రవి చెప్పారు. రాజగోపాల్ రెడ్డి అంశం గురించి వివరాలు సేకరిస్తున్నామన్నారు. నెల 19న మరోసారి సమావేశం అవుతామని తెలిపారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఇటీవల పలుమార్లు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శ్రీనివాస్, వినిపిస్తోందా? హలో సంజన, మీకు వినబడుతుందా? వినిపిస్తోంది, చెప్పండి శ్రీనివాస్. ఓకే ఓకే సంజన, ఈరోజు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ పిసిసి క్రమశిక్షణ కమిటీ గాంధీ భవన్ లో సమావేశమైంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అలాగే సభ్యులతో పాటు పలువురు ఈ సమావేశంలో పాల్గొని రాష్ట్ర పార్టీలో కాంగ్రెస్ పిసిసిలో ఏర్పడ్డ పరిణామాలు, తాజాగా ఏర్పడ్డ సమస్యలపైన చర్చించడం జరిగింది. ఇప్పటికే పలు జిల్లాల్లో పిసిసి కొందరు నేతల మధ్య విభేదాలు నెలకొన్న పరిస్థితిని సమీక్షించడం జరిగింది. తాజాగా వరంగల్ నేతల అంశం ఒకటైతే మరొకటి మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం చర్చకు చోటు చేసుకోగా తాజాగా గజ్వేల్లో జరిగిన సంఘటన కూడా క్రమశిక్షణ కమిటీ చర్చలో చోటు చేసుకుంది. మంత్రి వివేక్ ముందే అక్కడ డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి దాడి చేసినట్లు ఆరోపణలు అందాయి. దీనిపైన పూర్తి వివరాలు సేకరించినట్లు తెలుస్తూ ఉంది. అలాగే సీనియర్ నాయకులతో ఒక కమిటీ వేయాలని కూడా టీపీసీసీకి క్రమశిక్షణ కమిటీ ఒక లేఖ రాసినట్లు ప్రకటించింది. వరంగల్లో జరుగుతున్న అంశాలపై, వరంగల్ నేతల వ్యవహారాలపై ఒక కమిటీ వేయాలని కూడా లేఖ రాసినట్లు పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో మల్లు రవి ఆయన ప్రకటించడం జరిగింది. గజ్వేల్ దగ్గర డిసిసి నర్సారెడ్డి దాడి పైన కూడా వివరాలు సేకరించామని చెప్పారు. అలాగే 4 సభ్యులతో కూడిన కమిటీకి శ్యామ్మోహన్, ఏవైతే క్రమశిక్షణ కమిటీ సభ్యులు శ్యామ్మోహన్తో కూడిన ఒక చైర్మన్గా, కన్వీనర్గా ఒక కమిటీ వేయడం జరిగిందన్నారు. రాజగోపాల్ రెడ్డి విషయం కూడా పిసిసి అధ్యక్షుడు తమ కమిటీ దృష్టికి తెచ్చారు. దానిపైన కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నామన్నారు. అలాగే వచ్చే మంగళవారం మరొకసారి సమావేశం జరగనున్నట్లు చెప్పడం జరిగింది. మరోసారి ఈ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైతేనేమి స్థానిక సంస్థలకు సిద్ధమవుతున్న తరుణంలో పీసీసీకి అంతర్గత సమస్యలు వెంటాడుతున్నాయి. పార్టీలోని
ఎమ్మెల్యేలు నాయకులే ఒకరికొకరు పొసగకుండా ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు కోసం పొట్లాడడం వీధికెక్కడం జరుగుతున్నాయి. ఈ వీధి పోట్లాటలు రాష్ట్ర పార్టీని కాంగ్రెస్ పిసిసిని ఏ మేరకు ఈ ఇరకాటంలో పెడుతున్నాయంటే ఏకంగా వారిపైన చర్య తీసుకోవడానికే క్రమశిక్షణ కమిటీ వెనుకడుగు వేస్తూ ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే వారంతా కూడా ఆ జిల్లాలో వివిధ జిల్లాలో కీలక నేతలు కావడమే ఇందుకు ప్రత్యేకమైన అంశం. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశం. ఎందుకంటే ఇక్కడ వరంగల్ నాయకుల విషయమే చూసుకున్నట్లయితే పిసిసి క్రమశిక్షణ కమిటీ వరుసగా భేటీలు జరుపుతున్నప్పటికీ కూడా ఆ అంశాన్ని ఇప్పటికీ కొలికి తేలేకపోయిందంటే అక్కడ ఆ ఎమ్మెల్యేలు ఒకవైపు అయితే మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఒకవైపు ఉన్నారు. అది ఇక్కడ ఎవరిని కాదనలేని విషయం. ఇక్కడ కొండా మురళి బలమైన బీసీ నాయకుడు, బీసీ వర్గాల్లో మంచి పేరు ఉండడమే కాకుండా వరంగల్ జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో మంచి పట్టున్న నేత. మరోవైపు అక్కడ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు సాదాస్థిత ఎమ్మెల్యేలు గారు. కొండా మురళి వ్యతిరేకంగా గళం విప్పుతున్న వాళ్ళు మామూలు నేతలు గారు, ఎమ్మెల్యేలు స్వయంగా. కాబట్టి ఈ రెండు వర్గాల పైన, రెండు వర్గాల మధ్య ఏర్పడ్డ ఈ అగాధాన్ని ఎట్లా పూర్తి చేయాలనే దాని మీద మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి. ఆ మేరకే తాము ఏ చర్య తీసుకున్నా వివాదం అవుతుందన్న దృష్టితో ఒక కమిటీ వేసి మరింత అధ్యయనం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అలాగే రాజగోపాల్ రెడ్డి విషయం కూడా. రాజగోపాల్ రెడ్డి కీలక నేత నల్గొండ జిల్లాలో. కేసీఆర్ మాజీ సీఎంగా ఉన్నప్పుడు, సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడే అప్పట్లో ఏకంగా కేసీఆర్ను బీఆర్ఎస్ను ఎదురొడ్డి ఎమ్మెల్సీగా గెలిచిన నేత నల్గొండ జిల్లాలో. అలాగే ఆయన సోదరుడు మంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఆయన విషయంలో కూడా తొందరపడితే ఏమైనా ఇబ్బందులు రావచ్చన్న అంశంతో ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి. మొత్తం మీద క్రమశిక్షణ కమిటీ ముందు ఈ రెండు అంశాలు చాలా సవాలుగా మారిన పరిస్థితి. ఈ అంశాన్ని ఎలా తేల్చాలో తెలియక వాయిదాల మీద వాయిదాలు వేస్తూ గడుపుతున్న పరిస్థితి. ఇక ముందు ఈ వాయిదాలు వచ్చే భేటీలోనైనా ఏదైనా ఒక పరిష్కారం చూపిస్తుందా క్రమశిక్షణ కమిటీ, లేదంటే మరి పిఏసి జరగనుంది ఈ నెల 23న గాంధీభవన్ వేదికగా 5 గంటలకు. ఆ పిఎస్సిలో పెట్టి ఏమైనా అగ్రనేతల సహకారంతో కావచ్చు, సలహాతో కావచ్చు ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ కూడా పిసిసి క్రమశిక్షణ కమిటీ ముందు మాత్రం పెను సవాలుగా మారిన ఈ రెండు అంశాలు ఎలా తెమలనున్నాయో వేచి చూడాల్సిందే. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.